ఏవండి నాకు ఈ మధ్య మతి మార్పు ఎక్కువైందండి. డాక్టర్ కాడికి పోదామా? ఎందుకు? మతి మార్పు అంటే కదా. నేనెప్పుడు అన్నా? జుడా రోజు నాకు కొట్టడ కాకు, నువ్వు కొట్లాడుతుంటే ఆ రోజు నాకు బీపీ పెరిగిపోతుంది. నీతో కొట్లాడడం నాకేమన్నా సరదానా? తప్పదు కాబట్టి కొట్లాడుతున్నా. ఎందుకు తప్పదు? నీతో కొట్లాడకపోతే ఆ రోజు నాకు బీపీ డౌన్ అయిపోతుంది. ఇంకోసారి బీపీ డౌన్ అయిపోతుంది. చెప్పు అన్నం చేసుకోపో. ఇల్లు నీకు ఒక షాకింగ్ విషయం చెప్పాలా? ఏంటి? ఒక ప్లేస్ లో నీతో పాటు చాలా మంది ఉంటారు, కానీ నీతో ఎవ్వరు మాట్లాడరు, నిన్నెవ్వరు పట్టించుకోరు. అవునా? అదేం ప్లేస్? ఎగ్జామ్ సెంటర్. అసలు అది కాదు షాకింగ్, దానికంటే ఘోరమైన షాకింగ్ విషయం చెప్పాలా? ఏంటిది? ఒక డ్రెస్ ఉంటది కానీ దాన్ని అసలు ఎవ్వరు వేసుకోలేరు. ఏ డ్రెస్? అవునా? ఏం డ్రెస్? ఆ డ్రెస్ సంతోష్, మనం పని పాట లేకుండా ఇట్లా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసుకుంటుంటే మనం ఫ్యూచర్ గురించి ఎప్పుడు ఆలోచిస్తాం చెప్పు? ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు. కరెంటు బిల్లు తక్కువ వచ్చింది, ఏసీ వాడుతురు, అయినా కానీ ఇంత తక్కువ వచ్చింది ఎందుకు? అది ఏసీ కాదు, ఇంటి ముంగటాలు ఇంటి పక్కలు కాల్చుకోవాలని ఉట్టి డబ్బా తెచ్చి పెట్టినాం, ఇంట్లో ఫ్యానే వాడుతున్నాం. పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. అరే ఆడు వస్తున్నాడు, ఆడికి నాకు మాటలే, వాడితో మాట్లాడితే మాత్రం ఒప్పుకోను. రండ్రా మా బయటకు పోదాం. నేనేడు మాట్లాడుతుంటే మీరు అడుగు వస్తున్నారేంట్రా? అరే రే మీరు వస్తారని కేస్ బీర్లు అనవసరంగా తెప్పించేశాను కదరా. నేను చెప్పాను కదరా ఈడే నా బెస్ట్ ఫ్రెండ్ అనే. చూపిస్తా, నేనేంటో చూపిస్తా. ఇంట్లో నేనంటే విలువ లేకుండా పోతుంది వీళ్ళకి. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వబోతాడు అడగండి. పోతే పోయిన వాళ్ళ తినేసిపోతావు రారా. నేను పెద్ద కలెక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేదాకా ఇంట్లో పచ్చి మంచి నీళ్ళు కొడతానంతే. సరే పానీలో చికెన్ చేసిన తింటాం అనుకున్నానులే. నాకు ఎముకలంటే ఇష్టం అని తెలుసు కదమ్మా, అన్ని కంటలు వేసినావు. ఏమండి ఇంట్లో బియ్యం లేదు, ఉప్పు లేదు, చక్కెర లేదు, ఏం లేవు. వెంటనే వెళ్ళి తీసుకురండి. ఎప్పుడు ఇంటికి వచ్చినా గానీ అది లేదు ఇది లేదు, ఏంది ఇది, ఎప్పుడు కూడా లేదు లేదు అనకూడదు, నిజంగానే లేకుండా పోతుంది. ఎప్పుడు కూడా ఇంట్లో ఉంది ఉంది అనాలి, అదే మనకు కలిసి వచ్చేది. అవునా అండి, ఏ రోజన్నా మీ మాట కాదన్నా నేను? ఇంట్లో బియ్యం డబ్బా ఖాళీగా ఉంది, చక్కెర డబ్బా ఖాళీగా ఉంది, పప్పుల డబ్బా ఖాళీగా ఉంది, వెంటనే వెళ్ళి తీసుకురండి. ఒకే గుద్దుకి 20 మందిని ఎలా లేపాలో ఈ రోజు మీకు ట్రైనింగ్ ఇస్తా. ఈ పిడికిలు ఇలా పట్టుకొని ఏందిరా చూపు, ఏందిరా మళ్ళీ అట్టే చూస్తున్నావు? కళ్ళు 2 పీకేస్తా. అరే వెళ్ళిపోతావేంటారు? నీ అంతు చూస్తారు. ఒక్క నిమిషం ఆగుంటే నీ అంతు చూసుంటాను రా.